కాంగ్రెస్ ఈసీ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి ఖమ్మం మినహా మరో 3 సీట్లకు అభ్యర్థుల్ని ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. కాసేపట్లో వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం స్పీడప్ చేసే పనిలో పడింది కాంగ్రెస్. 6న తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. జనజాతర సభకు ఏఐసీసీ చీఫ్ ఖర్గే, రాహుల్ హాజరు కానున్నారు. ఇదే సభలో ఏఐసీసీ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. సభ ఏర్పాట్లలో హస్తం నేతలు బిజీగా ఉన్నారు. రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ సీట్లు గెలుచుకునేలా వరుసగా పబ్లిక్ మీటింగ్లకు ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్. డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, సీసీ భేటీలో పెండింగ్ స్థానాలపై చర్చకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇవాళ సిఈసి సమావేశంలో పెండింగ్ స్థానాలకు సంబంధించిన అంశంపైన సుదీర్ఘంగా చర్చించారు. ఖమ్మం మినహాయించి మిగిలిన 3 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేశారు. మరికాసేపట్లో అంటే సాయంత్రం వరకు బహుశా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే మొత్తం తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు 13 పార్లమెంట్ స్థానాలను 3 దశలుగా ప్రకటించారు. ఇక 4 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక పెండింగ్ పెట్టింది. ఇవాళ సిఈసి సమావేశంలో మరొక 3 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలిసింది. వరంగల్ నుంచి వెళ్ళి కడియం కావ్యకు దాదాపు ఖరారైనట్లు తెలిసింది. అదేవిధంగా కరీంనగర్ నుంచి వెళ్ళి రాజేందర్ రావు పేరు ఖరారైనట్లు తెలిసింది. దాంతోపాటు హైదరాబాద్ నుంచి వెళ్ళి సమీర్ ఉల్లా డీసీసీ ప్రెసిడెంట్, హైదరాబాదు జిల్లా డీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న సమీర్ ఉల్లాకు అక్కడ ఆయనకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్టు తెలిసింది. అదేవిధంగా ఇక ఖమ్మం జిల్లాకు సంబంధించి లోక్సభ స్థానానికి సంబంధించి అదొకటి పెండింగ్లో ఉన్నారు. అక్కడి నుంచి చాలా కీలకమైన నేతలు ఆ టికెట్ కోసం చాలా సీరియస్గా ట్రై చేస్తున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న కీలక మంత్రులే ఆ లోక్సభ స్థానం కోసం చాలా రోజుల నుంచి చాలా సీరియస్గా ట్రై చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఆయన సతీమణి నందిని, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి కావాలని, అదేవిధంగా మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన కుమారుడు యుగేందర్కు సీటు కావాలని ఆయన పట్టుపడుతున్నారు. సో ఈ 3 నేతలు ఎక్కడ పట్టు విడవకుండా చాలా సీరియస్గా ఏఐసీసీలో లాబింగ్ చేస్తున్నారు. దీంతో ఈ పెండింగ్ సీటుగా పెట్టాల్సి వస్తుంది. ప్రజెంట్ అంటే బహుశా 1-2 రోజుల్లో కూడా దానిపైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. మరోవైపు రఘురామిరెడ్డి అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడికి ఇచ్చే అవకాశం ఉందని పార్టీలో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. గతంలోనే సిఈసి జరిగినప్పుడు కూడా ఖమ్మం లోక్సభ నుంచి వెళ్ళి ప్రియాంక గాంధీ పోటీ చేస్తే బాగుంటుందని పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి కూడా కోరినట్లు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ 3 నేతలలో ఒకరికి ఇచ్చి మిగిలిన 2 వాళ్ళకి ఇవ్వకపోతే కూడా ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏఐసీసీ ఆ దిశగా ఆలోచించి ప్రియాంక గాంధీని ఖమ్మం లోక్సభ స్థానం నుంచి బరిలో దింపితే బాగుంటుందనే ఒక ఆలోచన అయితే కూడా సిఈసిలో కావచ్చు ఏఐసీసీ నేతలకు అయితే చెప్పడం జరిగింది. సో ఆ విషయంలో కూడా ఏఐసీసీ నేతలు కూడా పునరాలోచన చేస్తున్నారు. దాంతోపాటు సికింద్రాబాద్ సీటు విషయంలో కూడా పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే సికింద్రాబాద్ సీటుకు ఇప్పటికే 2వ జాబితాలో దానం నాగేందర్కు పేరు ఖరారు చేసినప్పుడు కూడా దానం నాగేందర్ ప్రజెంట్ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేయాలంటే మొన్న బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే కాబట్టి టెక్నికల్గా కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. మొన్న 2 రోజుల క్రితం కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా చిట్చాట్ చేసే సమయంలో కూడా ఆ విషయాన్ని ప్రస్తావించారు. బహుశా ఆయనకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే పదవికి కాకపోతే సో మొత్తానికైతే మిగిలిన సెగ్మెంట్లలో దాదాపు ఖరారైనట్టు తెలిసింది. ఇక ఓన్లీ హైదరాబాద్ ఖమ్మం సంబంధించిన సెగ్మెంట్ విషయంలోనే ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక అభ్యర్థుల ఎంపిక ఫైనల్ అయిన తర్వాత ప్రచారం పైన జోరుగా స్పీడప్ చేయాలని చూస్తున్నారు. తుక్కుగూడలో ఈ నెల 6వ తారీఖున భారీ బహిరంగ సభ జనజాతర పేరుతో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. అది అయిపోయిన తర్వాత వరుసగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వెళ్ళి ఎన్నికల ప్రచారాన్ని స్పీడప్ చేయాలని ఇటు పీసీసీ కావచ్చు ఏఐసీసీ భావిస్తుంది. యశోద.